వినండి, ఒక దైవజనుడు సేవా పరిచర్యలో వెళ్ళిపోయి సేవ చేస్తూ ఉంటే, ఆయన వెళ్తూ ఉంటే ఆ సముద్ర తీరం దగ్గర 4 అడుగులు కనబడుతుండేటి అని. అప్పుడు యేసయ్యని అడిగిందట, యేసయ్య 2 అడుగులు వేస్తే 4 అడుగులు కనబడుతున్నాయి, మిగతా 2 అడుగులు ఎవరి అంటే, బిడ్డా నా అడుగులే అవే. గట్టిగా నువ్వు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ నేను నీతో పాటు వస్తాను. హాస్పిటల్కి వెళ్తే అక్కడికి, ఎక్కడికి వెళ్తే అక్కడికి. ఒకరు చాలా శ్రమలలో ఉన్నాడు, భార్య విడిచిపెట్టింది, భర్త పిల్లలు విడిచిపెట్టినారు, సంఘం విడిచిపెట్టింది, చాలా కన్నీరు కాల్చుకుంటూ అలసిపోయి మరలా సముద్ర తీరం దగ్గర నడుచుకుంటూ వెళ్తుంటే ఎప్పుడు 4 అడుగులు కనబడేటి, ఇప్పుడు 2 కనబడుతున్నాయి. అప్పుడు ఆ దైవజనుడు ఏడ్చి యేసయ్యా అందరూ విడిచిపెట్టిర్రు, నువ్వు కూడా విడిచిపెట్టినావు, ఎప్పుడు 4 అడుగులు కనబడేటి, ఇప్పుడు 2 అడుగులే కనబడుతున్నాయి, ఎందుకయ్యా నువ్వు కూడా నన్ను విడిచిపెట్టినావు అంటే ఒక స్వరం వినబడుతుంది, బిడ్డా ఆ 2 అడుగులు నీ కాదు, ఆ 2 అడుగులు నా అడుగులో. నిన్ను నా కౌగిట్లో నేను భద్రపరుచుకున్నా, నిన్ను నేను ఎత్తుకున్నా, ఎవ్వరు నీతో ఉన్నా లేకపోయినా నేను నీతో ఉండబోతున్నాను.